సొంత అక్క శవంతో 6 నెలలుగా అదే రూమ్ లో ఉంటున్నాడు. రోజు ఆ శవానికి స్నానం చేపిస్తున్నాడు, బట్టలు మారుస్తున్నాడు, ఆఖరికి ఫుడ్ కూడా పెడుతున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఆ రూమ్ లోకి వచ్చి చూస్తే తన కూతురు చనిపోయి ఒక అస్థి పంజరం స్కెలిటన్ రూపంలో కనపడింది. ఆ స్కెలిటన్ పక్కన పార్థోదే కూర్చుని ఆ శవంతో మాట్లాడుతున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న, రేయ్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, అక్క చనిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదురా అని అడిగితే పార్థోదే వెంటనే, నాన్న అక్క శరీరం మాత్రమే చనిపోయింది, ఆత్మ చనిపోలేదు. నేను రోజు అక్కతో మాట్లాడుతున్నా, ఇదిగో అక్క ఇక్కడే ఉంది, నువ్వు కూడా మాట్లాడు అని అన్నాడు. ఇది జరిగిన వెంటనే వాళ్ళ నాన్న పక్క రూమ్ లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. వాళ్ళ నాన్న మంటల్లో కాలిపోతా ఉంటే పార్థోదే వాళ్ళ నాన్నని కాపాడకుండా అలా చూస్తా నుంచున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత పార్థోదే కూడా